డీటెయిల్స్ చూస్తే అమెరికాలో నో కింగ్స్ ఆందోళనలు ఊపందుకున్నాయి. ట్రంప్ను రాజుగా పోల్చుతూ సోషల్ మీడియాలో ఏఐ పోస్టులు వైరల్ అవుతున్నాయి. మూడోసారి అంటే 2028లోనూ అధ్యక్షుడిగా పోటీ చేయాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. 1951లో జరిగిన 22వ అమెరికా రాజ్యాంగ సవరణతో మూడోసారి పోటీకి అనర్హులుగా తీర్చారు. ఎవరైనా 2 సార్లకు మించి పోటీ చేయకూడదని 22వ రాజ్యాంగ సవరణ చెబుతున్నా దాన్ని రద్దు చేయాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు సమాచారం. అవసరమైతే 2028లో జెడీ వాన్స్ను అధ్యక్షుడిగా గెలిపించి రాజీనామా ద్వారా ట్రంప్ను అధ్యక్షుడిని చేసేలా చట్టాన్ని వాడుకోవాలని ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 22వ రాజ్యాంగ సవరణను మార్చాలని టెన్నెస్సీ జీఓపీ రిప్రజెంటేటివ్ ఆండీ ఓగ్లిస్ హౌస్ రిజల్యూషన్ పెట్టారు. అమెరికా రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్ హౌస్ సెనెట్లో టూ-థర్డ్ మెజారిటీ అవసరం ఉంది. ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావడం అసాధ్యమని న్యాయ నిపుణులు అంటున్నారు. వైస్ ప్రెసిడెంట్ ద్వారా దొడ్డిదారిలో రావాలన్నా 12వ సవరణ ఒప్పుకోదంటున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, అదేవిధంగా H1B ఫీజు పెంపు విషయంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక విమర్శలు మూటగట్టుకున్నాడు. తాజాగా ఇదే సమయంలో మరో ఎత్తుగడ కూడా తెరలేపిన కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే మరోసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీలో నిలిచేందుకు ఇప్పటి నుంచి ఆయన ఎత్తులు వేస్తున్నాడు. వాస్తవానికి 2028 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఇప్పటి నుంచే మరోసారి ముచ్చటగా మూడోసారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్ష పీఠం కైవసం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం 2 సార్లు మాత్రమే అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసే అవకాశం ఎవరికైనా ఉంటుంది. కానీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మూడోసారి ఒకవేళ ఆయన అధ్యక్షుల ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహాలు ఆడుతున్నా కానీ అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిబంధనలు మాత్రం ఒప్పుకోవట్లేవు. ఎందుకంటే ప్రధానంగా 1951 రాజ్యాంగ సవరణలో చేసినటువంటి 22వ సవరణ ద్వారా దీంట్లో అమెరికా రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎవరైనా 2 సార్లు మాత్రమే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు, మూడోసారి మాత్రం అర్హత లేదని చెప్పేసి దాంట్లో నిబంధన స్పష్టంగా ఉన్నది. అయితే ఆ నిబంధనలను పక్కకు పెట్టి ఏ విధమైనటువంటి ఏ విధంగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలా అనేటువంటి ఎత్తులు ఎప్పటి నుంచే వేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సుమారు 5 సంవత్సరాల ముందు నుంచే ఈ తతంగం మొత్తం కూడా తెరలేపారు. దీనికి సవరించి 2-3 అంశాలుగా ఆయన ఆలోచన చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కనుక మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే గట్టిగా ఆయన సంకల్పించినట్లయితే ఆర్టికల్ ఇప్పటికే రాజ్యాంగ సభలో ఉన్నటువంటి 22వ సవరణని పూర్తిగా రద్దు చేయాలనే యోచనలు కూడా ట్రంప్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది జరిగే అందుకు సమయం పడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఆ విధంగా పావులు కలుపుతుందని చెప్పేసి కూడా అక్కడ ఇప్పటికే ఆరోపడుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు నో కింగ్స్ అనేటువంటి ఉద్యమం కూడా అమెరికాలో ఇప్పటికే చాలా ఊపందుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ట్రంప్ ఉవ్విలుతున్న నేపథ్యంలో నో కింగ్స్ అనేటువంటి ఉద్యమం కూడా అక్కడ తీవ్రం అవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఏఐ పోస్ట్ ద్వారా నో కింగ్స్ అనేటువంటి కామెంట్స్ ఉద్యమం కూడా తీవ్రమవుతున్న విషయం కూడా మనకంతా తెలిసిన విషయంగా మనం చెప్పవచ్చు. అయితే ఒకవేళ పోటీ చేయాలంటే ట్రంప్ 1951 ఏదైతే రాజ్యాంగ 22వ సవరణ చేశారో దాన్ని రద్దు చేయాల ఆప్షన్ ఒకటి. మరోవైపు ఏ విధమైన ఎత్తులు వేయాలనే అన్ని కోణాలు కూడా ఆయన ఆలోచన చేసినట్టుగా మనకు తెలుసు. దీనికి సంబంధించి ఇప్పటికే హౌస్లో రిజల్యూషన్ కూడా ఇప్పటికే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఓవర్సీట్ దీనికి సంబంధించి ఇది కూడా ఒక రిజల్యూషన్ ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ఇది పాస్ కావాలంటే 22వ రాజ్యాంగ నిబంధన సవరణ పాస్ కావాలంటే ఉన్నటువంటి సెనెట్లో కాంగ్రెస్ హౌస్ అదేవిధంగా సెనెట్లో 2/3 వంతు మెజార్టీ సభ్యుల మద్దతు కావాలి. అదేవిధంగా 38 రాష్ట్రాలకు సంబంధించి దీనికి సంబంధించి ఇది కూడా వాళ్ళ అనుమతి కూడా మద్దతు కావాల్సిన నేపథ్యంలో ఇది సాధ్యమా అసాధ్యమా అనేది పక్కన పెడితే అన్ని వ్యక్తులు ఏ విధంగా వేయాలనే ఆలోచనలో కూడా ట్రంప్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు మరో ఆలోచనలో కూడా ట్రంప్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జేడీ
వేట్స్ ఉన్నారో ఆయన అధ్యక్షం చేసి ఆయనతో రాజీనామా చేయించి మరోసారి కూడా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆలోచన ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ విధమైన ఎత్తులు వేస్తున్నా కానీ అక్కడ రాజ్యాంగంలో ఉండే 12వ సవరణ మాత్రం దానికి ఒప్పుకోదు అనేటువంటి నిబంధన స్పష్టంగా ఉన్న నేపథ్యంలో అక్కడ అమెరికా న్యాయ నిపుణులు కూడా ఇది అసాధ్యమని చెప్పేసి ఇప్పుడు తేల్చి చెప్తున్నారు. మరోవైపు ఏ విధంగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టాలనేటువంటి ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు కూడా ఎత్తులు వేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అన్ని విధాల పావులను వాడుకోవాలనేటువంటి యోచనలో కూడా ట్రంప్ అడుగులు వేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.